గుజరాత్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందబ్బా. ఆ నిర్ణయానికి ఆ ప్రభుత్వానికి సెల్యూట్ చెప్పాల్సిందే. కానీ పెంచి పెద్ద చేసి పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రుల గుండెల మీద దంతు ప్రేమ పెళ్లి అని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము మేజర్లం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని కొంతమంది లవ్ జిహాద్కి బలైపోతుంటే, కొంతమంది అవగాహనలు ఏమితో పెళ్లి చేసేసుకొని తర్వాత విడాకుల వైపు వెళ్తుంటే ఆ తల్లిదండ్రుల క్షోభ వర్ణాతీతం. ఇక నుంచి తల్లిదండ్రులకు గుజరాత్లో అలాంటి క్షోభ లేదు. ప్రేమ వివాహాల రిజిస్ట్రేషన్ కి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. తల్లిదండ్రుల అనుమతి లేకుంటే ప్రేమ వివాహాల రిజిస్ట్రేషన్ చేయలేం. లవ్ జిహాద్ వంటి సంఘటనలను అరికట్టడానికి ఈ నిర్ణయం ప్రధానంగా తీసుకోబడినట్టు తెలుస్తోంది. వివాహ రిజిస్ట్రేషన్ ఫారంలో తల్లిదండ్రుల వివరాలను పేర్కొనడం కూడా తప్పనిసరి. ఎవరైనా ఇద్దరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా రాయాలి. అధికారులు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఈ ఇద్దరు పేరెంట్స్లలో ఎవరికైనా అభ్యంతరం ఉంది అనుకో, 30 రోజుల్లోపు ఎస్ ఈ పెళ్లి మీద మాకు అభ్యంతరం ఉంది అని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసిస్తే దాని మీద చర్యలు తీసుకుంటారట. బా, ఏం చట్టం సార్! నిజంగా మరొక్కసారి తల్లిదండ్రులందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా గుజరాత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.